వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఫంకీ, విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించినటువంటి సినిమా. కేవి అనుదీప్ జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని రూపొందించినటువంటి డైరెక్టర్ తీసినటువంటి సినిమా. అలాగే ఇవాళ టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా రాణిస్తున్నటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ నిర్మించినటువంటి సినిమా. మరి ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీ మన ముందుకు వచ్చేసింది. ఫంకీ ట్రైలర్ ఒక వారం క్రితం రిలీజ్ అయింది. మరి అది చూసినప్పుడు ఏదో టైటిల్ కి తగ్గట్టే ఫన్నీగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించింది. అయితే అప్పటికి అందులో ఉన్నటువంటి ఆ డైలాగ్స్ ఏవైతే ఉండే ట్రైలర్లో అవి యావరేజ్ డైలాగ్సే, కానీ సినిమాలో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అందించేటువంటి కామెడీ డైలాగ్ చాలా ఉన్నాయి. వాటిని సినిమా కోసం అట్టి పెట్టారు అని చెప్పేసి విశ్వక్ సేన్ సినిమా రిలీజ్కు ముందు చెప్పాడు. మరి సినిమా ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. ఎలా ఉంది ఈ సినిమా? నిజంగానే ఫన్నీగా ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ని, కామెడీని అందించే విధంగా ఉందా అంటే కాదు అని చెప్పి చెప్పాలి. ఒకంత డిసప్పాయింట్మెంట్ కలిగించినటువంటి సినిమా అని చెప్పేసి చెప్పుకోవాలి. స్టార్టింగ్ నేను ఈ మాట చెప్తే కొంతమందికి కోపం రావచ్చేమో, కానీ జాతి రత్నాల్లో ఏదైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్, అందులో నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ని కానివ్వండి, మిగతా హీరో ఎవరైతే తనతో పాటు క్యారెక్టర్ చేశారో రాహుల్ రామకృష్ణ కానివ్వండి, ప్రియదర్శి కానివ్వండి, ఈవెన్ చిట్టి అనేటువంటి క్యారెక్టర్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, సో ఆ పాత్రని రూపొందించినటువంటి విధానం, అలాగే ఆ స్నేహితుల మధ్య ఆ ఏదైతే కెమిస్ట్రీ ఉందో, అలాగే హీరోకి హీరోయిన్కి మధ్య కెమిస్ట్రీ, ఇదంతా చాలా బాగా ఆ సినిమాలో వర్కౌట్ అయింది. వన్ లైనర్స్ ఏవైతే ఉన్నాయో, కామెడీ వన్ లైనర్స్, అవి కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యాయి ఆడియన్స్ కి. అందు గురించే జాతిరత్నాలు అనేది అంత ఘన విజయం సాధించింది. ఫంకీ రిలీజ్ కు ముందు సూర్యదేవర నాగవంశీ చెప్పాడు, ఇందులో కథ పెద్దగా ఏమీ ఉండదు, కథ ఏమీ ఉండదు, అంత ఫన్నీగా ఉంటుందని తను కూడా చెప్పాడు. సో నిజంగానే సినిమాలో కథ ఏమీ చెప్పుకోవడానికి పెద్ద కథ లేదు. ఒక క్యారెక్టర్ ఉంటుంది, సినిమా డైరెక్టర్ కావాలి అనేది తన యొక్క యాంబిషన్ కాదు, యాక్చువల్గా తను సినిమా డైరెక్టర్ గానే పరిచయం అవుతాడు హీరో విశ్వక్. అంటే 4 కోట్ల సినిమా తీస్తానని చెప్తాడు, 40 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా సినిమా పూర్తి కాదు. మరి ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రొడ్యూసర్ గా ఇందులో సీనియర్ నరేష్ కనిపిస్తాడు. సో ఆయన పాటలు ఇతనితోటి వేగలేక, అతను పెట్టే ఖర్చు తట్టుకోలేక స్ట్రెస్ తోటి పడిపోవటం, ఇలాంటి సీన్లన్నీ ఉంటాయి. అంటే సినిమా మీదే ఒక సెటైరికల్ గా కొంతమంది డైరెక్టర్లు ఎలా తీస్తూ ఉంటారు అనటానికి ఒక ఉదాహరణగా హీరో క్యారెక్టర్ని అనుదీప్ మలిచాడు అనుకుందాం. మరి ఆ నిర్మాతకి ఒక కూతురు ఉంటుంది, ఆమె హీరోయిన్ లెక్క ఉంటుంది. హీరో చేసే పనులు చూసి, హీరో ఈ ఖర్చు పెట్టే తీరు చూసి ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య కథ అది. సో ప్రతి దానికి కూడా అంటే ఎలాంటి ఎమోషన్స్, ఎలాంటి బాండింగ్స్ లేనటువంటి క్యారెక్టర్లో ఈ సినిమాలో విశ్వక్ కనిపిస్తాడు. ఎవరన్నా ఏదన్నా అంటే మంచిగా ఏదైనా చెప్పకపోయినా చెప్తే తనకి గలీజ్గా ఉంటది అనేటువంటి, గలీజ్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఒక ఊత పదం అతను పెడతారు. ఎవరన్నా పెళ్లి చేసుకోబోతుంటే మళ్ళీ వాళ్ళని మామయ్య అనాలి, కోడలు అనాలి, అత్తయ్య అనాలంటే, అలా అనాలంటే నాకు గలీజ్గా అనిపిస్తుంది, అందుకని అలాంటి బంధాలేవి వద్దు నాకు అన్నట్టుగా అతను మాట్లాడుతూ ఉంటాడు. అమ్మతోటి ఫోన్ చేసి 5 నిమిషాలు మాట్లాడి మీ అమ్మతో అని హీరోయిన్ ఒక టాస్క్ చెప్తే తను 2 నిమిషాలు కూడా మాట్లాడాడు. అంటే ఏం మాట్లాడాలో కూడా తనకు తెలియదు. ఆమె ఏం పని చేస్తుంది, వంట చేస్తున్నానంటే ఏం కూరలు చేస్తున్నావు, టమోటా ఎక్కడి నుంచి, సూపర్ మార్కెట్ నుంచి తెచ్చావా లేకపోతే ఇంకో రైతు బజార్ నుంచి తెచ్చావా, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న వేయడానికి అతని దగ్గర ఏముండదు. ఇలాంటి ఒక క్యారెక్టర్ని హీరోగా తీసుకొచ్చి పెట్టాడు. అంటే కుటుంబ బంధాలు అనేవి ఏమీ తెలియని వాడిగా తను కనిపిస్తాడు. మరి అలాంటి వాడితోటి మరి హీరోయిన్ ఎలా వేగింది, అలాంటి వాడితోటి ఒక ప్రొడ్యూసర్ ఎలా వేగాడు, సో అతను సినిమా ఎలా తీస్తాడు అసలు, ఇట్లాంటి ఏవో కలిపేసేసి, అంటే దాన్ని చూస్తే కొన్ని సన్నివేశాన్ని, కామెడీ బిట్లను తీసుకొచ్చి అక్కడ అతికించినట్లుగా సినిమా అంతా కనిపిస్తుంది. ఒక ఫ్లో అనేది కనిపించదు, ఎక్కడికక్కడ కట్ అయిపోతుంటాయి సన్నివేశాలన్నీ కూడా. సో బహుశా ఇది చూస్తే చాలా ఎడిటింగ్ లోపమా లేకపోతే ఇంకోటే, తను నిజంగానే కథ సరిగా రాసుకోలేదా అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. సో సినిమాలో ఏదైతే అంటే మన సినిమా సూపర్ హిట్ అయిందంటే అబ్బాయి అలా చెప్పుకోవాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది అనేటువంటి టైప్ క్యారెక్టర్
మరి సినిమా చూసిన తర్వాత ఎక్కువ మందికి అలా అనిపిస్తే అది వాళ్ళ తప్పేమీ కాదు. ఎందుకంటే అలాగే సినిమాని అనుదీప్ రూపొందించాడు. కాకపోతే కొన్ని క్యామియోస్ ఉన్నాయి. సినిమా ఫీల్డ్లో సంబంధించినటువంటి కథ కాబట్టి దిల్ రాజు వస్తాడు. దిల్ రాజు కూడా ఒక ప్రొడ్యూసర్ గానే సేమ్ తన నిజ జీవితమైనటువంటి క్యారెక్టర్లోనే కనిపిస్తాడు. సో ఆయన కథ చెప్తానని చెప్పి ఆయన అడగటం హీరో, దానికి దిల్ రాజు స్పందించి అలా కాదమ్మా, ఇవాళ అన్ని కూడా ట్రెండ్ నడుస్తుంది కదా, పురాణాల్లో కొన్ని ఘట్టాలు తీసుకొచ్చి అవి పెట్టాలి, అలా చేస్తే అది చేసుకొని రా అని చెప్పేసి ఇలా చెప్పటం. అలాగే అనుదీప్ కూడా ఆల్రెడీ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో కూడా తను కూడా ఉన్నాడు. హీరో ఊళ్ళో అంటే బాల్య స్నేహితులు ఒకడిగా అతను ఒకడు కనిపిస్తాడు. అలాగే మ్యాడ్ డైరెక్టర్ అనేటువంటి కళ్యాణ్ శంకర్ కనిపిస్తాడు, ఇంకొక అతను. సో వీళ్ళు హీరో ఫ్రెండ్స్ గా కనిపిస్తారు. దిల్ రాజు పేరు చెప్పాను కదా. అలాగే సూర్యదేవర నాగవంశీ కూడా ఈ సినిమాలో కనిపిస్తాడు. తను కూడా తన నిజ జీవిత పాత్రే. అంటే ఎలా ఉందంటే తమ మీద తామే ఒక సెటైరికల్ ఫిలిం తీసుకున్నట్టుగా ఈ సినిమా ఉందని చెప్పాలి. అదే ఒక అతుకుల బొంత అంటాం కదా, ఆ టైప్ లోనే ఈ సినిమా ఉంది. నిజానికి ఇలాంటి క్యారెక్టర్ హీరోని అంటే విశ్వక్ సేన్ ని చూడటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అతనికి ఇది యాప్ట్ కాదు, ఈ తరహా కామెడీ అనేది అతనికి యాప్ట్ కాదు. అంతకుముందు తను లైలా అని ఒక సినిమా చేశాడు. అది చాలా మంది ఆ సినిమాను చూసి దయచేసి ఇలాంటి సినిమాలు చేయవాక అని చెప్పేసి ఆయనకి అభిమానులతో పాటు అనేక మంది సలహా ఇచ్చారు. తర్వాత తను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంకా ఎప్పుడూ కూడా అలాంటి ప్రయోగాలు చేయను, లైలా లాంటి ప్రయోగాలు చేయను. అంటే ఒక లేడీ గెటప్ తోటి లైలా అని చెప్పి ఒక క్యారెక్టర్ లో తను మారిపోయి కనిపిస్తాడు ఆ సినిమాలో. సో అది డిజాస్టర్ అయింది. సో అందు గురించి చాలా జాగ్రత్తగా ఇక సినిమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను చెప్పాడు. బట్ ఇక్కడ చూస్తే ఈ సినిమా కూడా అదే కోవలో వెళుతుంది అనేటువంటి సందేహాలు అయితే నాకైతే కలిగాయి ఈ సినిమా చూసిన తర్వాత. సినిమాలు అన్నీ కూడా వన్ లైనర్సే ఉంటాయి, కామెడీ డైలాగ్స్, కానీ వాటిని మనం ఆస్వాదించలేం. ఎందుకంటే అవన్నీ కూడా దాని బిట్లుగా ఉన్నాయి. అలా కాకుండా ఒక కథలో అవి ఇమిడిపోయి ఉంటే అప్పుడు మనం వాటిని ఆస్వాదిస్తాం. అలాంటిదే ఈ సినిమాలో లోపించిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇలాంటివి కాకుండా తనకి ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలు, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలు, అలాంటి ఏదైతే క్యారెక్టర్లు ఉన్నాయో అవి అతనికి బాగా నప్పేటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు. తను ఖచ్చితంగా క్యారెక్టర్స్ విషయంలో తను బాగా చేయగలను, ఇందులో తను ఈజ్తో చేయగలను అనిపించేటువంటి క్యారెక్టర్లు కనుక తను ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఇందులో నిర్మాణ విలువల పరంగా చూసుకున్నా కానీ సితారా ఎంటర్టైన్మెంట్స్ తగ్గట్లుగా గతంలో వాళ్ళు చాలా సబ్జెక్ట్కి తగ్గట్టు, కథకు తగ్గట్టు ఖచ్చితంగా ఖర్చు పెడతారు. కానీ ఈ సినిమాని చాలా తక్కువ ఖర్చుతోటే, ఎక్కువ లొకేషన్స్ కూడా ఎక్కువ లేవు, స్టూడియోలో ఒక సెట్లోనే మొత్తం అంతా కూడా తీసేసినట్టు, 1-2 చోట్ల తీసేసినట్టుగా మనకి సినిమా అంతా కూడా కనిపిస్తుంది. ఇంకోటి చూశాను నేను, ఏదైతే ట్రైలర్ వచ్చిందో ఆ ట్రైలర్లో క్యాస్టింగ్ లో 4 పేర్లు ఉన్నాయి అందులో మెన్షన్ చేసినట్టు. ఈవెన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు పెట్టిందే. అందులో హీరోయిన్లు అంటే విశ్వక్ సేన్, కయాద్ లోహర్, అలాగే నరేష్ పేరు, ఇంకోటి వీటీవీ గణేష్ అనే పేరు కనపడింది. సినిమాలో ఎక్కడా వీటీవీ గణేష్ లేడు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆ ట్రైలర్ వచ్చింది ఫిబ్రవరి 6వ తేదీనో దాన్ని రిలీజ్ చేశారు. అంటే ఈ మధ్య రిలీజ్ చేశారు, వారం కూడా పూర్తిగా కాల. మరి వీటీవీ గణేష్ పేరు ఎలా వచ్చింది? సినిమాలో చూస్తే అసలు ఆయన లేడు కదా అసలు. ఇంకా ఈ సినిమాలో సంపత్ రాజు ఉన్నాడు. తను సినిమా ఫైనాన్షియల్ కనిపిస్తాడు, ఒక రకంగా నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. సో ఫైనాన్షియల్ నెగిటివ్ క్యారెక్టర్ చేసేసారు. ఆయన ఇందులో నేను మామూలుగా నార్మల్ కేనే, అలా చేశానంటే జీకే అయిపోతాను, ఇట్లా ఏవో కేజీకే దీని మీద ఒక ఫుల్ లెంగ్తీ డైలాగ్స్ కూడా పెట్టారు. అవి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి అలాంటివి. సో మొత్తంగా చూసుకుంటే ఏదైతే అనుదీప్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్లే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ కి గురవుతారు. ఇలా కాదు కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఈవెన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు, నాగవంశీ మనందరికీ తెలుసు, తను నిర్మాణ విలువల పరంగా రాజీ పడేటువంటి వ్యక్తి కాదు. కానీ వాళ్ళ బ్యానర్ నుంచి రావాల్సినటువంటి సినిమా కాదు అని చెప్పేసి ఈ సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది. కయాద్ లోహర్ మాత్రం హీరోయిన్ క్యారెక్టర్లో చాలా చక్కగా, ఆ అమ్మాయి మాత్రం ఇమిడిపోయింది, చాలా గ్లామరస్ గా ఉంది. ఈ సినిమాకి ఏదన్నా ప్లస్ పాయింట్ ఉందంటే
అది కయాదు గ్లామర్ అనే చెప్పాలి, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్పాలి. అది తప్ప ఈవెన్ మ్యూజిక్, భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్, ఈ మధ్యకాలం మనం భీమ్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నాం. రీసెంట్గా తను మంచి హిట్స్ ఇచ్చాడు. మనశంకర వరప్రసాద్ గారు కూడా తనే మ్యూజిక్. అలాంటి వాడు ఈ సినిమాలో అసలు పూర్తిగా తేలిపోయాడు. పాటలు కూడా రట్టాటం అనే పాట తప్పితే ఇంక ఏవి కూడా ఆకట్టుకునే రీతిలో లేవు అసలు ఆ పాటలు కూడా. ఎందుకనో మ్యూజిక్ ఈ సినిమాకి ఫెయిల్ అయింది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎడిటింగ్ కూడా ఫెయిల్ అయింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు, సోసోగా ఉంది, పర్వాలేదు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఓవరాల్గా రైటింగ్ సైడ్ మాత్రం ఈ సినిమా ఫెయిల్ అయిపోయింది ప్రధానంగా. అలాగే డైరెక్షన్ పరంగా ఫెయిల్ అయిపోయినటువంటి సినిమా అని చెప్పేసి ఫంకీ గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ 2.5 out of 5.